నేను నిజం చెప్తున్నా, ఈరోజు అరుణాచలం వెళ్ళి సాక్షాత్తు ఆ పరమేశ్వరుని దర్శించుకుంటున్నామంటే దానికి ఒకే ఒక్క రీజన్ మన ఛత్రపతి శివాజీ గారు మాత్రమే. ఎందుకంటే మనకు శివుడు మొదటి దేవుడైతే రెండో దేవుడు ఛత్రపతి శివాజీ గారు. నేను ఇక్కడ ఏ ఒక్క మతాన్ని కూడా కించపరచడం లేదు. మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబ్ అరుణాచలం యొక్క టెంపుల్ని కూల్చివేసి ఒక మసీదు కడితే ఆ మసీదుని మళ్ళీ కూల్చివేసి ఆ టెంపుల్ని పునరుద్ధరించినటువంటి ఒక ఏకైక వీరుడే మన ఛత్రపతి శివాజీ గారు. ఈ ఒక్క ఇన్సిడెంటే కాదు, ఇంకొకటి చెప్తా చూడు. అలాగే మనకు కాశీపట్టణం యొక్క కాశీ టెంపుల్ మనకు ఎంత ఫేమస్సో ప్రతి ఒక్కరికి తెలిసింది. అలాంటి దాని మీద ఔరంగజేబు యొక్క కన్ను పడింది. ఆ కాశీ పట్టణాన్ని నాశనం చేయమని తన సైనికులకు ఆర్డర్ ఇచ్చాడు. సైనికులు కాశీకి వెళ్తే అది తెలుసుకున్నటువంటి ఛత్రపతి శివాజీ తన సైన్యంతో యుద్ధం చేసి ఆ యుద్ధాన్ని గెలిచాడు. ఆ యుద్ధం గెలిచిన తర్వాత ఔరంగజేబు కాశీ పట్టణాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. సో ఈరోజు నువ్వు ఒక కాశీకి కానీ అలాగే అరుణాచలానికి వెళ్ళి సాక్షాత్తు ఆ పరమేశ్వరుని దర్శించుకుంటున్నావంటే దానికి ఒకే ఒక కారణం ఛత్రపతి శివాజీ గారు చేసిన వాటి ధీర పోరాటం వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది. ఈరోజు ఛత్రపతి శివాజీ గారు పుట్టినరోజు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.